ఏపీ తెలంగాణ సీఎంలు గురు శిష్యులు అన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాకు గురు శిష్యులిద్దరూ నజరానాలు ప్రకటించారు. 2 రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతినిచ్చారు. సరిగ్గా 7 నెలల క్రితం బెనిఫిట్ షోలపై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఇప్పుడు జరిగింది. రేవంత్ అప్పుడేమన్నారో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేని సంఘటనలు జరుగుతున్నాయి. సరిగ్గా 7 నెలల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరున్న థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఆ షోకు సినిమా హీరో అల్లు అర్జున్ రావడం వల్లే ఈ ఘటన జరిగిందని సర్కార్ సీరియస్ గా స్పందించింది. బెనిఫిట్ షోల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంత వరకు రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వదని సీఎం రేవంత్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। హరిహర వీరమల్లు సినిమా గురువారం రిలీజ్ అవుతోంది. అందుకే బుధవారం రాత్రి స్పెషల్ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకి టికెట్ ధర 600 రూపాయలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. 24 నుంచి 27 వరకు రోజుకు 5 షోలకు అనుమతిస్తూ మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు, సింగిల్ థియేటర్లో 150 రూపాయలు అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 28 నుంచి వారం పాటు 5 షోలకు అనుమతిస్తూ అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోకి టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు విలువ లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో తాను చేసిన ప్రకటనను తానే ఉల్లంఘిస్తారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.